హలో యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దిప్పు. నేను మీ దివ్య. యాక్చువల్‌గా నేను లాంగ్ ఫార్మ్ కంటెంట్ చాలా మంత్స్ నుంచి షూట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అస్సలు కుదరలేదు. ఈ రోజు ఎలా అయినా ఒక వీడియో డ్రాప్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ థంబ్‌నెయిల్‌లో మీకు చూసుంటే అర్థమై ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో. ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే 2025లో గానీ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. మీకు డౌట్ రావచ్చు. వై టు స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానల్ ఇఫ్ నోబడీ వాచెస్ అని చెప్పి. ఫస్ట్ అసలు ఛానల్ మీరు మానిటైజేషన్ కోసం, మనీ కోసం, రీచ్ కోసం, ఫేమ్ కోసం అనంతా కాకుండా మీ గురించి మీరు ఛానల్ స్టార్ట్ చేసుకోండి. మీ లైఫ్‌ని మీరు డాక్యుమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. మీ డైలీ లైఫ్‌లో మీరేం చేస్తారో లైక్ నార్మల్ యాక్టివిటీస్ అయినా పర్లేదు. వ్లాగ్స్ గానీ, కుకింగ్ గానీ, మీకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే డాన్స్ గానీ, మీరు ఒకవేళ ఒక ఎంప్లాయీ అయితే మీ ఆఫీస్ వ్లాగ్స్, ఆఫీస్‌లో ఏం చేస్తారు? వర్క్ ఎలా ఉంటుంది? హౌ టు గెట్ ఇంటు పలానా పలానా ఆఫీస్, పలానా పలానా కంపెనీ అలా అన్నమాట. లైక్ మీ లైఫ్‌లో జరుగుతున్న సింపుల్ థింగ్స్ అన్నీ మీరు డాక్యుమెంట్ చేసుకోండి. మనలో చాలామంది యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసే ముందు మనం అనుకుంటాం అనమాట. అసలు నేనెందుకు స్టార్ట్ చేయాలి? ఇన్ కేస్ నేను చేసినా, నేను ఎవ్వరికీ తెలియని ఒక పర్సనాలిటీ. నన్ను ఎవరైనా ఎందుకు చూస్తారు? నా కంటెంట్‌లో ఎవరైనా ఎందుకు ఇంట్రెస్ట్ పెడతారు? అలా అనుకునే బదులు, ఎందుకు నేను చేసిన కంటెంట్ చూడరు? ఇన్ కేస్ నా మాట తీరు గానీ, నా కంటెంట్ ఎడిటింగ్ గానీ, కంటెంట్ క్వాంటిటీ గానీ, క్వాలిటీ గానీ ఏదైనా ఎవరికైనా ఏదో ఒక పాయింట్‌లో నచ్చొచ్చు గదా! అలా మనం పాజిటివ్ థింక్ కూడా జేయొచ్చు. నెగెటివ్ మైండ్‌సెట్‌తో మనకి మనమే ఎక్స్‌క్యూజెస్ ఇచ్చుకునే బదులు, నా దగ్గర ఒక ఫ్యాన్సీ ఎక్విప్‌మెంట్ లేదు. లైక్ మంచి ఐఫోన్ లేదు, మంచి కెమెరా లేదు, మంచి మైక్ లేదు. ఇవన్నీ అనుకునే బదులు పాజిటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేసి, ఓకే. ఐల్ స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానెల్. నా దగ్గర ఒక బేసిక్ మొబైల్ ఉంది. ఒక బేసిక్ ట్రైపాడ్ తీసుకుంటాను. ఇట్స్ మోర్ థాన్ ఎనఫ్. ట్రస్ట్ మీ. ఇప్పుడు మీరు చూస్తున్న పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ గూడా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. లైక్ 0 సబ్‌స్క్రైబర్స్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. వన్స్ మనం ఛానెల్ స్టార్ట్ చేస్తే గదా మనకు తెలుస్తుంది మన కంటెంట్ ఆడియన్స్ వరకు ఎలా రీచ్ అవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏంటి సంగతి అన్నట్టు. ఇన్ కేస్ మీకు యూట్యూబ్ గురించి ఐడియా పెద్దగా లేదు. బట్ ఛానెల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. యూట్యూబ్‌లో మీకు ఏ టు జెడ్ అంత కంటెంట్ దొరుకుతుందనమాట. ఏది ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, పోస్ట్ ఎలా చేయాలి, ఏ డౌట్ ఉన్నా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ దొరికేస్తుంది. మనం ఏంటంటే చేయాల్సింది ఒకే ఒక్క పని. ఇన్ కేస్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్రశాంతంగా కూర్చొని ఓకే. స్టార్ట్ చేస్తాను. ఏ కంటెంట్ మీద, ఏ నీష్ మీద స్టార్ట్ చేద్దాం అని పర్టిక్యులర్ కంటెంట్ డిసైడ్ అయ్యి, దాని మీద మీరు కంటెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ తర్వాత యూ కెన్ ఎక్స్‌ప్లోర్ వైడ్ రేంజ్ అనమాట. లైక్ డిఫరెంట్ కాంటెంట్స్‌ని కూడా మీకు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఈ కంటెంట్ మీద వీడియో ఇలా మంచిగా వెళ్ళింది. మంచి రీచ్ వచ్చింది. ఓకే. ఐ విల్ కంటిన్యూ డూయింగ్ దీస్ టైప్ ఆఫ్ వీడియోస్. అలా అనుకోవాలనమాట. అంతేగాని మనకి మనం ఎక్స్‌క్యూజెస్ ఇచ్చుకొని, నేనెందుకు స్టార్ట్ చేయాలి? చేసిన నా కంటెంట్ ఎవరు జూస్తారు? అసలు నేను పెద్ద ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ ఏం కాదు అని మనకు మనం అనుకునే బదులు, స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు స్టార్ట్ చేసేయడమే. ఏమో ఇన్ కేస్ ఆడియన్స్ నీకు చాలా తొందరగా కనెక్ట్ అయిపోవచ్చు. కనెక్ట్ అవ్వకపోవచ్చు కూడా. 50, 50 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఛానెల్ స్టార్ట్ చేసిన వితిన్ మంత్స్‌లో రీచ్ వచ్చేస్తుందనమాట. కానీ కొంతమందికి ఇయర్స్ పడుతుంది. బట్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే యూట్యూబ్‌లో ఇన్ ద లాస్ట్ సమ్ మంత్స్ కన్సిస్టెంట్‌గా ఉంటే రిజల్ట్స్ పక్కాగా వస్తాయి. అది ఎవ్వరికైనా సరే. మీరు జస్ట్ మీ ఇండివిడ్యువాలిటీని మీరు చూపించుకోవాలంతే. మీరు రాగా, ఒరిజినల్‌గా ఎలా చేసినా పర్లేదు వీడియోస్. హై లెవెల్ ఎడిటింగ్ ఉండాలి, హై లెవెల్ ఎక్విప్‌మెంట్ ఉండాలి అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడియన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఆథెంటిక్ కంటెంట్ కావాలనమాట. లైక్ ఒరిజినాలిటీ కావాలి, రా వీడియోస్ కావాలి. అంతేగాని హై లెవెల్ ఎడిటింగ్ చేసేసి, ఏవేవో ఎఫెక్ట్స్ పెట్టేసి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఇదంతా ఏం అక్కర్లేదు. మీరు జస్ట్ సింపుల్ కంటెంట్‌ని మీ ఆడియన్స్‌కి కనెక్ట్ చేయగలిగితే చాలు. అండ్ ఇంకొకటి మనలో చాలామంది ఎక్కువ ఏంటి ఆలోచిస్తారంటే, ఇన్ కేస్ నేను స్టార్ట్ చేస్తే ఛానెల్ క్లిక్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఛానెల్ క్లిక్ అవ్వకపోతే పరిస్థితి అప్పుడు చూసుకోవచ్చు గదా! ఇన్ కేస్ అది క్లిక్ అయితే వెల్ అండ్ గుడ్ కదా! సీ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి మనం ఏమనుకుంటామంటే రెవెన్యూ వెంటనే జనరేట్ అయిపోవాలి. నాకు ఇన్ని మంత్స్‌లో నాకు రీచ్ వచ్చేయాలి, గ్రోత్ అయిపోవాలంటే అలా అవ్వదు. ఎందుకంటే మీరు పోస్ట్ చేసే కంటెంట్‌ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంతవరకు కనెక్ట్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మన ఛానెల్ గ్రోత్ ఉంటుందనమాట. ఈరోజు మీకు వ్యూస్ రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు. బట్ ఒక 10 డేస్ తర్వాత రావచ్చు. మీ 40 వీడియోస్, 50 వీడియోస్, 60 వీడియోస్ రీచ్ ఎళ్ళకపోవచ్చు. మీ 100th వీడియో ఎళ్ళొచ్చు. 101 వీడియో ఎళ్ళొచ్చు.
లేదంటే మీ ఛానల్ స్టార్ట్ చేసి మీరు 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా కన్సిస్టెంట్‌గా ఉన్నారు. కొంతమందికి మంత్స్‌లో వచ్చేస్తుందనమాట రీచ్ గాని, గ్రోత్ గాని. కొంతమందికి ఇయర్స్ పడుతుంది. బట్ ఇట్స్ ఫైన్ గదా! అట్‌లీస్ట్ మీరు మీ లైఫ్‌నయితే డాక్యుమెంట్ చేసుకుంటున్నారు కదా! సీ ఏది చేయకుండా ఉండే బదులు ఏదో ఒకటి చేయడం బెటర్. సంథింగ్ ఈజ్ బెటర్ థాన్ నథింగ్. అంతే గదా! మనం లెగుస్తున్నాం. వీఆర్ షోయింగ్ అప్ ఎవ్రీ డే. మొబైల్ తీసుకుంటున్నాం, వీడియో షూట్ చేస్తున్నాం, అప్‌లోడ్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ అ యాక్టివిటీ. అంటే మనం కొంత యాక్టివ్‌నెస్ చూపిస్తున్నామనమాట. డైలీ పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, మనకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఓకే. ఓకే. ఇలా చేయాలి. ఇది నేర్చుకోవాలని చెప్పి. స్టార్టింగ్ కొంతమంది ఏమనుకుంటారంటే నాకేమీ తెలీదు. నేనెలా చేయాలి? ఇన్ కేస్ స్టార్ట్ చేసినా నాకేం రాదేమో అన్నట్టు. ఆల్వేస్ రిమెంబర్ ఛానెల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ స్క్రాచ్ నుంచి చేసిన వాళ్ళే. స్టార్టింగ్‌లో అందరూ మిస్టేక్స్ చేసే గ్రో అయ్యారు. అన్నీ ఈజీగా నేర్చుకోవచ్చనమాట. నేను కూడా అంతే కొన్ని మంత్స్ బ్యాక్ ఛానెల్ స్టార్ట్ చేశాను. నాకు స్టార్టింగ్‌లో పెద్దగా ఏం తెలీదనమాట. ర్యాండమ్‌గా అలా ఇలా ఏదో వీడియోస్ పోస్ట్ చేసేస్తుండేదాన్ని. బట్ ఇప్పుడు నాకు అర్థమైందేంటంటే ఎలా ఎడిటింగ్ చేయాలి? ఎలా పోస్ట్ చేయాలి? ఏ టైంలో? ఎలాంటి ఆడియన్స్ నాకు కనెక్ట్ అవుతున్నారు? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు? అలా. ఇదంతా మనకి యూట్యూబ్ స్టూడియోలో దొరికేస్తుందనమాట. సో, కాన్ఫిడెంట్‌గా ఉండి ఫస్ట్ ఛానెల్ స్టార్ట్ చేస్తే తర్వాత రిజల్ట్స్ తర్వాత చూసుకోవచ్చు. మనం అనుకోవచ్చు ఛానెల్ స్టార్ట్ చేసేసాను. ఒక 2000 వ్యూస్ వచ్చాయి. ఒక 1000 వ్యూస్ వచ్చాయి. అంతే. అంత తక్కువ అని అనుకునే బదులు నీ కంటెంట్‌కి ఒక 1000 మెంబర్స్, 2000 మెంబర్స్ కనెక్ట్ అయ్యారు అని పాజిటివ్ యాటిట్యూడ్‌తో కూడా మనం చూడొచ్చు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీ వీడియోని ఒక 100 మెంబర్స్ చూసారు. అందులో 2 మెంబర్స్ లైక్ చేశారు. అట్‌లీస్ట్ ఔట్ ఆఫ్ 100 2 మెంబర్స్‌కైనా నీ కంటెంట్ నచ్చింది. వాళ్ళు లైక్ చేశారు. ఒక పర్సన్ ఏదో కామెంట్ చేశారు. దాన్ని పాజిటివ్‌గా తీసుకొని మనం ముందుకు వెళ్తుండడమే. కన్సిస్టెంట్‌గా ఉంటే ఎవ్వరికైనా రిజల్ట్స్ పక్కాగా వస్తాయి. అండ్ మనం ఇంత టైమ్ స్పాన్ పెట్టుకొని ఈ టైంలో నాకు గ్రోత్ వచ్చేయాలి, రీచ్ వచ్చేయాలి, మానిటైజేషన్ అయిపోవాలి. లేకపోతే నేను క్విట్ చేసేస్తాను అనే మైండ్ సెట్‌తో ఉంటే మనం స్టార్ట్ చేయడం ఈజ్ అ బిగ్ నో. ఛానెల్ స్టార్ట్ చేసి కన్సిస్టెంట్‌గా ఉండి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ కంటెంట్ క్వాంటిటీ కాకపోయినా అట్‌లీస్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ అలా చేసుకుంటుంటే పక్కాగా గ్రోత్ ఉంటుంది. ఆల్వేస్ రిమెంబర్ ఏది అంత కష్టం కాదు. ఏది ఇంపాసిబుల్ కాదు. మనం స్టార్ట్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది. మనకి మనం ఎక్స్‌క్యూజెస్ ఇచ్చి ఆగిపోయే బదులు ఈ పర్సన్ ఎలా స్టార్ట్ చేశారు? స్టార్టింగ్‌లో వీళ్ళకి గ్రోత్ ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ఉంది. కొన్ని పేజెస్ స్టడీ చేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. కొన్ని పాపులర్ యూట్యూబ్ ఛానెల్స్ గానీ, లైక్ తక్కువ టైంలో ఫాస్ట్‌గా గ్రో అయిన వాళ్ళు గానీ, లేదు చాలా టైం నుంచి చేస్తున్నారు. లిమిట్‌లో తక్కువ గ్రోత్ ఉంది. ఇలా అన్ని ఛానెల్స్ అబ్జర్వ్ చేయండి. మీకు తెలుస్తుందనమాట. ఒక్క వీడియో వెనకాతల ఎంత కష్టం ఉంటుందని. సో, ఫస్ట్ అయితే డీమోటివేట్ అవ్వకుండా మీకు మీరు ఎక్స్‌క్యూజెస్ ఇచ్చుకోకుండా ఛానెల్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఛానెల్ స్టార్ట్ చేయడం ఈజ్ వెరీ సింపుల్. మీకు అంత ఇన్ఫర్మేషన్ యూట్యూబ్‌లో దొరికేస్తుంది. ఏం ప్రాబ్లమ్ ఉండదనమాట దాంట్లోని. అండ్ ఫ్యాన్సీ ఎక్విప్‌మెంట్ ఉండాలి అని ఎట్టి పరిస్థితిలో అనుకోకండి. కెమెరా ఉండాలి, మైక్ ఉండాలి, ఐఫోన్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. నో. మీ దగ్గర ఉన్న దాంతోనే స్టార్ట్ చేయండి. నేను చాలా వరకు చూసాను. చాలామంది చెప్పేది కూడా అదే. బేసిక్‌గా స్టార్ట్ చేయండనమాట. సింపుల్‌గా. స్టార్టింగ్‌లోనే హైఫైకి వెళ్ళిపోకుండా సింపుల్‌గా స్టార్ట్ చేసి కంటెంట్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ, డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే రిజల్ట్స్ పక్కాగా వస్తాయి. ట్రస్ట్ మీ నేను ఇది అబ్జర్వ్ కూడా చేశాను. అండ్ ఇన్ కేస్ మీ ఛానెల్ గ్రో అవ్వలేదు, లేదు మానిటైజేషన్ అవ్వలేదు, రీచ్ రాలేదు. బట్ అట్‌లీస్ట్ మీ లైఫ్‌ని మీరు డాక్యుమెంట్ చేసుకుంటున్నారు గదా! ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు మీ ఛానెల్‌ని చూస్తే, ఓకే. ఆ రోజు ఇలా చేశానా? ఈరోజు ఇది చేశానా? వావ్! అంత హ్యాపీ మూమెంట్, ఇంత సాడ్ మూమెంట్ అని మీకు మీరే ఒక రిలీఫ్ ఫీల్ అవుతారనమాట. ఓకే. నా యూట్యూబ్ ఛానెల్ అట్‌లీస్ట్ గ్రో అవ్వలేదు, రీచ్ అవ్వకపోయినా నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. నేను నా లైఫ్‌ని డాక్యుమెంట్ చేసుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానెల్ ఏంటంటే నాకు ఒక మెమరీ బుక్‌లా ఉంది అని ఇలా కూడా పాజిటివ్‌గా అనుకోవచ్చు. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చేసి తర్వాత రిజల్ట్ వచ్చిందా లేదా అది వేరే విషయం. ఛానెల్ స్టార్ట్ చేయకముందే మనకు మనం ఎక్స్‌క్యూజెస్ ఇచ్చుకున్నాం అనుకోండి, అది ఎప్పటికీ అవ్వదనమాట. సో, ఆల్ ఐ వాంట్ సే ఈస్ ఇఫ్ యూ వాంట్ స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానెల్ ఇన్ 2025 డూ స్టార్ట్. స్టార్ట్ చేసి మెల్లమెల్లగా నేర్చుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. హడావిడైపోయి ఇంత ఫాస్ట్‌గా నాకు గ్రోత్ వచ్చేయాలి, ఇంత ఫాస్ట్‌గా నాకు మనీ ఎర్న్ చేసేయాలి అలా అనుకుంటే మాత్రం యూట్యూబ్‌లో పనవ్వదు. ఎందుకంటే ఆల్వేస్ రిమెంబర్ ఎంత పెద్ద క్రియేటర్ అయినా, ఇప్పుడు ఎంత గ్రోత్ ఉన్న వాళ్ళైనా జీరో నుంచే స్టార్ట్ చేశారు. జీరో సబ్స్క్రైబర్స్ నుంచే వాళ్ళ ఛానెల్ స్టార్ట్ చేశారు. సో, ప్లీజ్ బీ కాన్ఫిడెంట్. అండ్ మీరు 2025లో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే పక్కాగా స్టార్ట్ చేయండి. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి నేర్చుకోండి. కన్సిస్టెంట్‌గా ఉంటే గ్రోత్ పక్కాగా ఉంటుంది. ట్రస్ట్ మీ ఆన్ దిస్. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే
యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయంటే అలాంటి వాళ్ళకి పక్కాగా షేర్ చేయండి. లైక్, కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అస్సలు చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఏ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలో కూడా ప్లీజ్ డూ కామెంట్. నాకు వీలైతే నేను పక్కాగా దాని మీద వీడియో పోస్ట్ చేస్తాను. ఓకే దెన్. I hope you'll take this positively and you'll start a YouTube channel if you wanna start. I'll see you in my next video. Till then, bye bye and take care.